వ్యధవన్నారు వ్యధవ. మధ్యాహ్నం భోజనానికి వస్తానని ఇప్పుడు ఎట్లా వచ్చేది? మాట్లాడలేరా గాడిదే? అమెరికాలో ఉన్న నా పిల్లల దగ్గర నుంచి 3 ఉత్తరాలు వచ్చాయి. ఆ మాట చెప్పవేరా పిచ్చి సచ్చినాడా? మనం అనుకున్నట్టే జరుగుతుందన్నమాట. ఏం చేశారు సార్? ఎప్పుడు వస్తున్నారండి? నాన్న, నీకు సీరియస్ గా ఉందని వెంటనే బయలుదేరి రమ్మని రాశావు. ఎంత పెద్ద కొడుకునైనా కేవలం కర్మకాండ కోసం అంత దూరం రావటం డబ్బు టైము దండగా అన్న సంగతి నీకు కూడా తెలియంది కాదు. ఇంకో విషయం, మన ఆస్తిపాస్తుల విషయంలో వీలునామా మాత్రం ముందుగానే రాసిపెట్టు. ఇది గుర్తు చేయడానికే నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఉంటాను. ఇట్లు నీ పెద్ద కొడుకు. నాన్న, నీకు చాలా సీరియస్ గా ఉందని రాశావు. చావు బతుకులు మన చేతుల్లో లేవు. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఇప్పుడు నేను అక్కడికి వచ్చి కూడా చేసేది ఏమీ లేదు. పోతే ఆస్తిపాస్తుల లావాదేవీలు అన్నయ్య నేను హ్యాపీగా సెటిల్ చేసుకుంటాం. అంతా సవ్యంగా జరిగిపోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.